వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు. రెండు పార్టీల నుండి 99 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీతో పొత్తు అంశంపై తుది నిర్ణయం వెలువడిన తర్వాత ఫైనల్ జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో పార్టీ కీలక నేతలతో సీఎం జగన్ ఎన్నికల సమాయత్తం కోసం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన నుండి టికెట్లు రాని అసంతృప్త నేతలు వైసీపీతో టచ్లో ఉన్నారన్న సజ్జల కామెంట్స్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్లు దక్కని నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కొందరిని చంద్రబాబు, జగన్ నేరుగా బుజ్జగించగా సర్దుకుపోతున్నారు. మరి కొందరు మాత్రం ససేమిరా అంటున్నారు. అనుచర వర్గం ఆ నేతలను స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని, మరికొంతమంది పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ సమయంలోనే వైసీపీలోకి వస్తే ప్రాధాన్యత పైన అధికార పార్టీలో ఉన్న ముఖ్యులతో ఈ అసంతృప్త నేతలు టచ్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ కోర్ టీం ఈ అసంతృప్త నేతలు ఎవరి టచ్లోకి వస్తున్నారు, ఎవరిని తమ పార్టీలోకి తీసుకుంటే ప్రయోజనం ఉంటుందనే లెక్కలు సిద్ధం చేస్తోంది. స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జీలతో చర్చించి వారి అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ అసంతృప్త నేతల చేరికలకు సంబంధించి వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అభ్యర్థులు ఎప్పటి నుంచో ప్రజల్లోనే ఉన్నారని వివరించారు. తమ పార్టీ ఎన్నికల కోసం గట్టి టీం ఏర్పాటు చేసుకుందని చెప్పుకొచ్చారు. టీడీపీ, జనసేన పొత్తు అతుకుల బొంతగా ఉందని వ్యాఖ్యానించారు. రెండు పార్టీల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామన్నారు. టికెట్ల వ్యవహారం, అసంతృప్త నేతల వ్యవహారాలు ఆ రెండు పార్టీల అంతర్గత అంశంపై చెప్పుకొచ్చారు. చేరికలు ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో టీడీపీ, జనసేన అసంతృప్తులు చాలా మంది తమ పార్టీలోకి వస్తామని అడుగుతున్నారని వెల్లడించారు. అవకాశం ఉన్న చోట వారిని చేర్చుకునే అంశంను పరిశీలిస్తామని సజ్జల స్పష్టం చేశారు. గోదావరి జిల్లాలో ప్రధానంగా రెండు పార్టీల్లోనూ అసంతృప్త నేతలు వైసీపీలో టచ్లోకి వచ్చారని చెబుతున్నారు. అందులో ప్రజల్లో బలం ఉన్నవారెవరు, వారికి మద్దతుగా ఉన్న ఓట్ బ్యాంక్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలనేది కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 3వ తేదీ సిద్ధం సభ తర్వాత పార్టీలో చేరికలు ఉంటాయని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు వైసీపీలో చేరికల అంశం ఆసక్తికరంగా మారుతోంది.